హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, నా మార్నింగ్ Q&A సెషన్ మెంటర్ రవికుమార్ గారు. ఇవాళ మరొక అద్భుతమైన సెషన్ గురించి ఫీడ్బ్యాక్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక్కొక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మనకి వర్క్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ అంతే ఇంపార్టెంట్. సైకిల్కి 2 చక్రాలు లాంటివి. ఈ 2 చక్రాల్లో ఏ చక్రానికి ప్రాబ్లం వచ్చినా మనం ఇంబ్యాలెన్స్ అయిపోతాం అని సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ దిస్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్సెస్ గురించి సార్ క్లియర్గా చెప్పారు. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. మళ్ళీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎప్పుడే కానీ మనము రూట్ కాజ్ ఏంటి అనేది ఫస్ట్ కనుక్కోవాలి. టైం మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చూడాలి. కమ్యూనికేషన్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఈ మూడిట్లో ఏది డిస్టర్బ్ అయినా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేట్టు ఉండదు అని చెప్పారు. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అంటే ఎప్పుడే కానీ జరిగిన విషయాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, చూడాలి, మనం ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా అని తెలుసుకుని చేయాలి. ఎప్పుడే కానీ ఈ స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంబ్యాలెన్స్ అవర్ వర్క్ లైఫ్. అందుకని ఎప్పుడే కానీ ఆఫీస్ విషయాలు ఆఫీస్ వరకే పెట్టుకోవాలని, ఆ స్ట్రెస్ అనే సూట్ కేస్ లేకుంటే యాంగర్ అనే సూట్ కేస్ని ఇంటి బయటే ఉంచేయాలని, వర్క్ని పర్సనల్ లైఫ్ని వర్క్కి తీసుకెళ్ళకూడదని సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ మనము రోజు జరిగే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్కి కంపేర్ చేసుకొని చూసేట్టుగా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెన్స్ మా అందరికీ అర్థమయ్యేట్టుగా ఈ సెషన్ చెప్పారు. నిజంగా మీరు పాడిన పద్యాలు, అఫ్ కోర్స్ మీరు చెప్పారు ఇది సాంగ్ అని, బట్ చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. జై హింద్, జై భారత్, వందే మాతరం.